దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా టాప్ 10 ధనిక ఆలయాలు, సంపన్న దేవుళ్ళు ఎవరో తెలుసుకుందాం. ఆలయాలంటే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న కేంద్రాలు మాత్రమే కాదు, అపారమైన సంపద, సంరక్షణ స్థలాలు కూడా. శతాబ్దాలుగా భారీగా భక్తులను ఆకర్షించే ఈ ఆలయాలకు నగదు, బంగారం, వెండి, విరాళాలు, ఇతర కానుకల రూపంలో భారీ సంపద చేకూరుతుంది. ఈ లెక్కల ప్రకారం దేశంలో టాప్ 10 సంపన్న దేవాలయాలేంటో తెలుసుకుందాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా వెలిగే ఈ ఆలయం సంపదలో 2వ స్థానంలో ఉంది. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. నిత్యం వేలాదిగా భక్తులు వెంకన్నను దర్శించుకుంటారు. స్వామివారి సంపద దాదాపు 3 లక్షల కోట్లని అంచనా. అనంత పద్మనాభ స్వామి దేవాలయం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల జాబితాలో కేరళలో ఉన్నటువంటి పద్మనాభుని దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం. ఈ ఆలయంలో ఉన్న ఖజానాలలో వెలకట్టలేని రత్నాలు, బంగారం ఉన్నాయి. దాదాపు 1,20,000 కోట్ల రూపాయల ఆస్తి ఉందట పద్మనాభునికి. షిరిడి సాయిబాబా ఆలయం. షిరిడి సాయిబాబా దేవాలయం కూడా ధనిక దేవాలయాల్లో టాప్ 5లో ఉంటుంది. సాయిబాబా బ్యాంక్ బ్యాలెన్స్ 1,800 కోట్లని అంచనా. ఈ ఆలయానికి చెందిన బంగారం 380 కిలోలు ఉందని అంచనా. మహారాష్ట్ర ముంబై నుంచి 296 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని నిత్యం వేలాదిగా భక్తులు దర్శించుకుంటారు. 1922 నుంచి భక్తులను స్వాగతిస్తున్న ఈ క్షేత్రం 2022 నాటికి 400 కోట్లకు పైగా విరాళాలను సేకరించింది. వైష్ణోదేవి ఆలయం. ఈ ఆలయం మరో ధనిక దేవాలయం. ఏటా అధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తోన్న దేవాలయాల్లో ఒకటి. జమ్మూకి 5,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. 2000-2020 మధ్య వైష్ణోదేవికి 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి, 2,000 కోట్లకు పైగా నగదు విరాళాలు అందాయని సమాచారం. సిద్ధి వినాయక దేవాలయం. గణేశుడు కొలువై ఉన్న సిద్ధి వినాయక దేవాలయం కూడా సంపన్న ఆలయాల్లో ఒకటి. ముంబైలో కొలువైన ఈ గణేశుణ్ణి సంపన్న వర్గాలకు కొంగు బంగారంగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ గణనాథునికి రోజుకి మినిమం 30 లక్షల విలువైన కానుకలు అందుతాయి. ఇక్కడ స్వామివారి విగ్రహం 4 కిలోల బంగారంతో అలంకరించి ఉంటుంది. జగన్నాథ దేవాలయం. సంపన్న ఆలయాలు టాప్ 10 లిస్టులో పూరి జగన్నాథుని ఆలయం కూడా ఉంది. ఏటా ఆషాఢంలో జరిగే రథోత్సవం చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తారు. ఇక్కడ జగన్నాథునికి సుమారు 150 కోట్ల ఆస్తులతో పాటు 30,000 ఎకరాల భూమి ఉందట. గురువాయూర్ దేవాలయం. దేశంలోనే టాప్ 10 సంపన్న దేవాలయాల లిస్టులో మరో ఆలయం కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూర్. ఇక్కడ కొలువైన స్వామివారు
బంగారం, వెండి, రత్నాలు సహా అపారమైన సంపద కలిగి ఉన్నారు. దాదాపు 1737 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు, 271 ఎకరాల భూమి కలిగి ఉన్నారు. మీనాక్షి అమ్మన్ ఆలయం దేశంలో అత్యంత సంపన్న దేవాలయాల్లో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మీనాక్షి అమ్మన్ ఆలయం ఒకటి. నిత్యం 20,000 మందికి పైగా సందర్శకులు అమ్మను దర్శించుకుంటారు. అమ్మవారి వార్షిక ఆదాయం దాదాపు 499 కోట్లని అంచనా. గోల్డెన్ టెంపుల్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేవాలయాల్లో టాప్ 10లో ఉన్న మరో ఆలయం అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్. ఈ ఆలయాన్ని 400 కిలోల బంగారంతో నిర్మించారు. సిక్కుల ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోన్న ఈ ఆలయం వార్షిక ఆదాయం సుమారు 500 కోట్లు. సోమనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి గుజరాత్లో ఉన్న సోమనాథుని ఆలయం. ఇక్కడ అంతులేని సంపద ఉంది. వరుస దండయాత్రల్లో భారీగా సంపద కొల్లగొట్టుకొని వెళ్ళిపోయినా సోమనాథుడు టాప్ 10లో సంపన్న దేవుళ్ళ జాబితాల్లో ఉన్నారంటే ఎంత ధనవంతుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలయం గర్భగుడిలో 130 కిలోగ్రాముల బంగారం, శిఖరం పైన 150 కిలోగ్రాముల బంగారం ఉంది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చేసిన కథనం, ప్రస్తావించిన లెక్కలివి. ప్రతి ఏడాది ఈ లెక్కల్లో మార్పులుండొచ్చు. దీనిని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.